వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. నేషనల్ మీడియాలో పబ్లిక్ ఒపీనియన్ పేరుతో అంటే చాలా చోట్ల నార్త్ ఇండియాలోనే కావచ్చు అనేక చోట్ల చాలామందిని వందే మాత్రం ఎందుకు పాడరు అని ఉంటే చాలామంది చెప్పినటువంటి విషయం మాకు అందులో కొన్ని పంక్తులు మాకు నచ్చలేదని ఇంకోటని మొన్న 100 సంవత్సరాల శతాబ్ది వేడుకలు కూడా చేసుకున్న వందే మాతర గీతానికి సంబంధించినటువంటిది కూడా అందరికీ తెలిసిందే కదా. సో దాంట్లో మాకు ఇది అభ్యంతరకరంగా ఉందని ఇంకోటని అసలు మాది ఇది కాదు అని చెప్పి మాట్లాడుతూ బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడులు జరుగుతుంటే ఎందుకని మీరు ఖండించరు, మనుషుల మీద దాడి జరుగుతుంటే అంటే అది మాకు సంబంధించింది కాదు అని మాటలు. తర్వాత మరి పాలస్తీనాకి గాజాకి సంబంధించి ఎందుకంటే అది దానికి సంబంధించి మేము మాట్లాడతాం, అక్కడ జరుగుతున్నది యుద్ధం ఇది అని మాట్లాడే ఈ వీడియోలు చూస్తూ కొంచెం డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది. సరే అవుతుంది. ముఖ్యంగా వందే మాతరానికి సంబంధించి అది భారత జాతీయ గేయం ఎవ్రీ ఇండియన్కి కాస్ట్, క్రీడ్, రిలీజియన్ ఏదీ లేదు, అందరికీ కూడా వందే మాతరం అనేటువంటిది జాతీయ గేయం, గౌరవించుకోవాలి దాన్ని. అయితే దానికి సంబంధించి వందే మాతరం అంటే నేను అనను అనేటువంటి మాటలు వినిపిస్తున్నాయి. మీకు ఒక షాకింగ్ వీడియో చూపిస్తా. ఇది స్కూల్లో జరిగింది. సొసైటీలో చదువుకున్నటువంటి వాళ్ళు, జ్ఞానం బాగా ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడుతున్నారంటే ఏమైనా అర్థం ఉంది. కానీ ఏమీ తెలియనటువంటి పసి మొగ్గలు చదువుకుని రేపు భావి భారత పౌరులు కావాల్సినటువంటి వాళ్ళు మరి అక్కడ జరుగుతున్నది బట్టి అది ఏంటనేది నాకు తెలియదు. ఒకసారి ఈ వీడియో చూడండి. చూసారుగా, ఇది మహారాష్ట్రలో ఒక ప్రభుత్వ ఉర్దూ పాఠశాల. మహారాష్ట్రలో ఉన్నటువంటి యావత్మల్ డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి ఒక ఉర్దూ ప్రభుత్వ పాఠశాల. సరే, అక్కడ విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు ఏవో నిర్వహించినట్టుగా ఉన్నారు. నిర్వహించి వాళ్ళు పాడినటువంటి ఐ మర్ద్ ఏ ముజాహిద్ తేరీ యాల్ఘార్ కహా హే, ఇదేంటో తెలుసా? వాళ్ళు అక్కడ పాట పాడింది చేతుల్లో ఆ కత్తులతోటి, ఆ తల్వార్లతోటి ప్రదర్శించినటువంటి ఆ పాట ఏంటో తెలుసా? అదేమి భారత జాతీయ గేయం కాదు, లేదా భారతదేశానికి సంబంధించినటువంటి ఏ గీతం కూడా కాదు, ఏ కవి ఇక్కడ రాసినటువంటి గేయం కూడా కాదు. అది పాకిస్తాన్ మిలిటరీ యుద్ధ గీతం. ఎస్, మీరు విన్నది నిజమే. అది పాకిస్తాన్ మిలిటరీ యుద్ధ గీతం. దాన్ని ప్లే చేస్తూ పిల్లలతోటి చేతుల్లో కత్తులు పట్టించుకొని వాళ్ళు చేస్తున్నటువంటిది. దాని మీనింగ్ ఏమొస్తుందో తెలుసా? దీనికి సంబంధించినటువంటి ఒక చిన్న రైటప్. A video linked to a government Urdu school in Maharashtra, Yavatmal district is rapidly going viral on social media, putting both the administration and society on edge. In the video, some of the students are allegedly seen dancing with the swords to the Pakistan military song, Ay Mard e Mujahid Teri Alghar Kahan Hai. The accusation is that the song's lyrics call for attacks on enemies of Islam. అందులో ఉన్నటువంటి లిరిక్స్ మీనింగ్ తీస్తే ఇస్లాం వ్యతిరేకులు, ఇస్లాంకి శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద దాడి చెయ్యండి అని ప్రోత్సహిస్తుంది. దాని మీనింగ్ అదే అని చెప్పాను. ద స్టేట్ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, ద పోలీస్ విల్ నీడ్ టు ఫైల్ ఎఫ్ఐఆర్ immediately, take strict action and ensure accountability. The purpose of education in India is knowledge, not the constitution and unity, not any form of extremism. Zero tolerance. Schools will stay away from politics and fanatisms. This is in the national interest. చాలా స్పష్టంగా పాఠశాలలు ఉన్నది విద్య నేర్పడానికి మాత్రమే, విద్వేషాలు పెంచడానికి కాదు. మరి అక్కడ సాంస్కృతిక కార్యక్రమాల్లో మరి ఈ పాటలు ఏమిటి? వందే మాత్రం అన్న దాంట్లో ఏముందని చెప్పి, ఎందుకంటే పూర్తి వందే మాత్రాన్ని యాక్సెప్ట్ చేయలేదు. అందులో పంక్తుల్ని తీసేసి సగం వరకే యాక్సెప్ట్ చేశారు. ఆ రోజు పూర్తి స్థాయి కూడా ఎవరు పాడలేకపోయారు. అప్పుడు దాన్ని చాలామంది ఒప్పుకోలేదన్నారు. అది వందే మాత్రం అంటే అదే హిందూ జాతి లేదంటే హిందూ ధర్మానికి సంబంధించినటువంటి గీతం కాదయ్యా, అది శక్తికి సంబంధించినటువంటిది, భారతీయతకి సంబంధించినటువంటిది అని చెప్తే ఎవరు వినలా. బట్ అలాంటి వందే మాత్రం మీద ఆక్షేపణలు ఈ కాలంలో, మేము ఎందుకు పాడాలి వందే మాత్రం, మేము అనం, మాది కాదు ఇది, ఏ మేరా ముల్క్ నహియే, ఇది మాట్లాడుతూ ఇక్కడ వచ్చి చేసేటువంటిది ఏంటి? అది కూడా పసిపిల్లలతోటి ఇవేంటి చేయించడం? ఏమంటారు దీన్ని? ఎక్స్ట్రీమిజం అంటారా? ఏం జరుగుతోంది? ఉర్దూ కళాశాలల్లో కావచ్చు, ఉర్దూ పాఠశాలల్లో కావచ్చు, మదర్సాల్లో కావచ్చు, ఇలాంటివి నేర్పిస్తున్నారా? ప్రభుత్వం దృష్టి పెట్టి తీరాల్సిందే. ఏమంటారు? దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.